సామెతల గ్రంథం 23 అధ్యాయం. సామెతల గ్రంథం 23 అధ్యాయం 4వ వచనము 5వ వచనము. ఎవరు చదువుతారు? సామెతలు 23 4, 5 వచనములు. సుధీర్ చదువు. సామెతలు 23 అధ్యాయం 4వ వచనం 5వ వచనం. సామెతలు 23:4. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టకము. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోటనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. పక్షిరాజు ఆకాశము దేవుడి ప్రియా దేవుని వల్లరా ప్రార్థన చేసుకుని వాక్యంలో వెళ్దాం. అందరూ తల వంచండి. పరిశుద్ధుల కన్నా తండ్రి, మీ పవిత్రమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లించుకున్న ప్రభు. ఇదిగో తండ్రి, మీ మాటలు చెప్పాలని నిలబడి ఉన్న తండ్రి, మీ పరిశుద్ధాత్మ సహాయమును నాకు అనుగ్రహించండి. విన్న వాక్యము మా అందరూ భద్రపరుచుకుని ఆ ప్రకారంగా జీవించే భాగ్యము మా అందరికీ కలుగు చేస్తారని క్రీస్తు యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని వల్లరా, కొన్ని సందర్భాలు ఈరోజు బైబిల్ గ్రంథం నుంచి మనం ఆలోచన చేద్దాం. ఎవరో కూడా అనాలోచితంగా ఉండొద్దు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం నుంచి ఈరోజు కొన్ని వచనములు మనం ఆలోచన చేద్దాం. అందరూ పరిశీలించండి. నేను చెప్తున్న మాటలు ఆ విధంగా ఉన్నవే లేవా, లేదు వాక్యానికి విరుద్ధంగా చెప్తున్నానని మీరంతా కూడా ఆలోచన చేయాలి. ఆలోచన చేయాలని మనసు పెట్టి వాక్యమును మీరు వినాలి. అందుచేత మనస్ఫూర్తిగా కూర్చోండి. ఎవడైనను మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడలా అని మొదలుపెట్టాడండి. పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు. తిమోతి ఏం చేస్తున్నాడంటే, ఆయన వర్క్ ఏంటంటే ఆయన కూడా సేవలో వాడబడుతున్నాడు. ఆ సేవకుడికి నువ్వు సేవ చేయడానికి వచ్చావు కదా అని కొన్ని సందర్భాలు చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ అంటున్నాడు, ఎవడైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములు అంటే ఆరోగ్యకరమైన వాక్యములు అని రాయబడినది. హితవాక్యములు అంటే ఆరోగ్యకరమైన వాక్యములు. బాగా ఆలోచన చేయండి. మంచి మాటలు ఈరోజు. దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక అన్నాడు. ఏ బోధ అంట? దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల. ఎవరు దైవభక్తికి అనుకూలమైన బోధ అంగీకరించట్లేదు? విశ్వాసుల సేవకుల గురించి ఈ మాట. అవునండి, సేవకుడు గురించి అంగీకరించక ఉపదేశించిన ఉపదేశించేవాడు బోధకుడే కదా.
బోధకుల గురించి చెప్తున్నాడు. ఈరోజు బోధకులు ఎలా తయారయ్యారంటే భేదములు పుట్టిస్తున్నారు. శనివారం వెళ్ళొద్దు, లేదా ఆదివారం వెళ్ళొద్దు. ఆదివారం వెళ్తే సాతాను యొక్క బోధ. అందుచేత అది బైబిల్ బోధ కాదు, ఇది రోమా ప్రభుత్వము తీసుకొచ్చిన బోధ అని చాలా మంది బుద్ధిహీనులు, జ్ఞానహీనులు, డబ్బుల కోసం సేవ చేసే అనేక సేవకులు ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఇటువంటి మాటలు చెప్తున్నారంట. అలాగని ఆయన నిజమైన వాక్యం ఆ వ్యక్తి చెప్తున్నాడా అంటే ఆ వ్యక్తి కూడా వాక్యం చెప్పట్లేదు. మీ దశమ భాగాలు అట్టుకెళ్ళి ఇచ్చేస్తారేమో ఫలానా చోట, ఇవ్వకండి, శనివారమే మనది కరెక్టు, ఆదివారం తప్పు అని ఇంటింటికి తిరిగి చెప్తున్నాడు అన్న సేవకుడు. నేను సేవలు ఇస్తాను చాలా అసలు ఇప్పుడు కూడా చూస్తుంటారు ఈ మాటలు. నీకు జ్ఞానం ఉంటే, నువ్వు బైబిల్ గ్రంథం మీద నీకు పట్టు ఉంటే మీ సంఘం అంతా రండి, జ్ఞానవంతులు అందరూ రండి మాట్లాడదామని చాలాసార్లు చెప్పారు. బోధ అంటే ఏంటనుకున్నారు? సంఘ పెద్ద కోడి పందాలకు వెళ్ళడం అనుకుంటున్నాడు బోధ అంటేని. బోధ అంటే సంఘ పెద్ద తాగడం అనుకున్నారు బోధ అంటేని. సంఘస్థులు త్రాగడం అనుకున్నాడు. అందుచేత ప్రియమైన దేవుని వల్లరా ఇటువంటి మనుషులను చెరిపివేసే మాటలు చెప్పడానికి తిరుగుతున్నాడు తప్ప ఎవరికైనా బాగలేదు, పరిస్థితి బాగలేదు, వాళ్ళు నాకు ఆత్మీయ బిడ్డలు, వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళకి మంచి మాటలు చెప్పి దేవుని వైపు నడిపిద్దాం అన్న ఆలోచన ఆ వ్యక్తికి లేకపోవడం దురదృష్టకరం. పైగా సేవకుడు వాళ్ళే చెప్తుంటారు డబ్బు కోసం, ప్రతి చోట డబ్బు, భార్య భర్తలతో డబ్బు కోసం చేస్తున్నారు అంతా కూడాను అని వాళ్ళ సంఘస్థులు నాకు చాలాసార్లు చెప్పడం నేను వినడం జరిగింది. ప్రియ దేవుని వల్లరా అటువంటి వారి కోసం పౌలు అన్నాడు. ఏమన్నాడు? మరి చదవమ్మా మా మాట. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హితవాక్యములను దైవభక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపగా భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడలా. అర్థమైందండి? భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల. ఆ భిన్నమైన బోధ మనతో నేను చెప్పి బోధ లేదా అతను చెప్పి బోధ రావాలంటే ఏం చేయాలి? ఈ బలము నా బలము తెలియాలంటే, ఇద్దరు బలాలు తెలియాలంటే ఏం చేయాలి? ఇద్దరు అలా కదా. నేను అదే చెప్తున్నాను, రమ్మంటాను కదా. ఇదిగో ఇప్పుడు లైవ్ ప్రకారంగా చెప్తున్నాను ఆయనకి. రండి, బోధ ఎక్కడ తప్పుందో, ఆదివారం తప్పని బైబిల్ ఎక్కడ ఉందో రండి. ఆదివారం తప్పని బైబిల్ ఎక్కడ రాయించాడో రండి. ఆదివారం ఆరాధన కరెక్ట్ నేను బైబిల్ ద్వారానే చెప్తాను. వేరే పుస్తకాలు అవసరం, వేరే గ్రంథంలో అవసరం లేదు. అర్థమైందా? ప్రియ దేవుని బిడ్డలారా, భిన్నమైన బోధను ఉపదేశిస్తున్నారంట. కోవిడ్ వచ్చింది, ఈ సంఘాన్ని ఏం పట్టించుకున్నావు? తండ్రిగా ఏం పట్టించుకున్నావు? ఇచ్చిన కానుకలు ఏం చేసావు? దశమ భాగాలు అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? అదేమి లేదా? పరలోకం వెళ్ళి బోధ చెప్పాలి ఎవరికి కూడాను. భేదాలు పుట్టించే మాటలు చెప్పకూడదు. భేదాలు పుట్టించే మాటలు చెప్పి ఎలా పరలోకం తీసుకెళ్తావు? అసలు భయపడిపోతున్నారండి, భయపెట్టేస్తున్నారంట. ఏం చెప్పి? వాక్యం చెప్పు కాదు, భేదాలు పుట్టించి భయపెడతారంట. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మంచి సందర్భం వచ్చే వారం కూడా ఇది కంటిన్యూస్ చెప్తాను, ఎవరో మానకండి. ఈరోజు బోధకుల గురించి చెప్తాను, నెక్స్ట్ వీక్ ప్రజలు ఎలా ఉన్నారో కూడా చెప్పాలి, విశ్వాసాలు ఎలా ఉన్నారో కూడా చెప్పాలి. కంటిన్యూ సబ్జెక్ట్ అది. ప్రియ దేవుని బిడ్డలారా, దైవభక్తికి అనుగుణ్యమైన బోధను ఏం చేస్తున్నారు? అంగీకరింపక భిన్నమైన బోధ ఉపదేశించిన ఎడల అదిగో వాడేమీ ఎరుగక తర్కములను గూర్చి వాగ్వాదములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంతిరగడం. ఏంటి గర్వం? అట్లా గర్వం ఏంటి? రోజు గురించి అని గర్వం. ఈ భక్తి ఏంటి? నీ యొక్క విశ్వాసం ఏంటి?
ముహూర్తాలు చూస్తున్నారు, ముహూర్తాలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నావు. అదేంటి తప్పుడు బాధ కదా, అది తప్పుడు ఆలోచన కదా. ఏం మార్చారు సంఘాన్ని? ప్రియా దేవుని పెట్టారా, ఆలోచించాలి, అందరూ కూడా ఆలోచించాలి. వాగ్వాదములు గూర్చి తర్కములు గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. అర్థమైందా మీకు? గర్వాంధుడగును, అసూయ, కలహము, దూషణలు, దురానుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యం అంటే వాక్యం సత్యహీనులై దైవభక్తి లాభ సాధనమనుకును మనుష్యుల వ్యర్థ వివాదములు కలుగు. దైవభక్తి లాభ సాధనం అనుకుని వ్యర్థ వివాదం. ఎలాగ లాభ సాధనం అనుకున్నాడు? నువ్వు దశం భావిస్తే ఆకాశవాకాన్ని ఇప్పేసి కుమ్మరించేస్తున్నాడు కదా, అందుకే ఇస్తున్నాడు దశం భాగం. ఆ వచ్చిన లేకపోతే బైబిల్లో నేను ఇవ్వండి రా దశం భాగం ఉండంటే ఎవడేస్తాడా? నువ్వు భయపడి నువ్వు నాయన నాకు ఆరోగ్యం ఇచ్చావు, నాకు ఇచ్చిన ఆరోగ్యంలో నేను పని చేసుకుని సంపాదించి ఇదిగో నా వంతుగా నీ సేవకి ఇస్తున్నాను. అది ఆ కాన్సెప్ట్ లో నువ్వు ఇవ్వాలి తప్ప నీకు ఆకాశవాకల్ని ఇప్పించేస్తున్నాడు కాబట్టి ఇస్తున్నావు అనుకో, అది అబద్ధ బాధ. అంటే నీవు లాభం అనుకుని దశభాగం ఇస్తున్నావు నువ్వు. అర్థమైందా మీకు? సత్యం చెప్తున్నానండి. అక్కడ లాభం అనుకుని ఇస్తున్నావు దశభాగం. లాభం అనుకుని ఇవ్వకూడదు ఎప్పుడు కూడాను. నాకేమి ఇవ్వడని ఇవ్వాలి. 3 నెలలకోసారి దశభాగాల గురించి చెప్పాలి, మిషన్ రిపోర్టులు. అర్థమైందా? ప్రియా దేవుని పిల్లాడ, చాలా చోట్ల ఇలాంటి బాధలు. మీరు వస్తే సంపాదించుకో, నాకు అర్థమైందా? మీరు దేవుడిని నమ్ముకుంటే సంపాదించుకోవచ్చు బాగాను అన్న బాధలు లేవా? ఉన్నాయి. దైవభక్తి లాభ సాధనం అనుకుని చెప్పే బోధలు చాలా ఉన్నాయి. తిమోతి జాగ్రత్తగా ఉన్నావు, బోధ చేయడానికి వెళ్తున్నావు. నీకు ఎటువంటి వాళ్ళు ఎదురవుతారంటే సత్యవాక్యం అంగీకరించిన వాళ్ళు అంగీకరించకపోగా భిన్నమైన బోధన ఉపదేశం చేస్తారు వాళ్ళు. అలాగే దైవభక్తియే లాభ సాధనం అనుకుంటారు. లాభం భూమి మీద ఏదో సంపాదించడానికి ఈ దైవభక్తి మనం దేవుని నమ్ముకోవాలి అని చెప్తారు. చాలా జాగ్రత్త తిమోతి అని చెప్తున్నాడు. ఎవరు? పౌలు గారు చెప్తున్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఇంకో సంతుష్టి సహితమైన దైవభక్తి. ఆ లాభం ఏంటో ఆలోచించాలి మనం ఇప్పుడు కూడా. అది మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది యుందుము అన్నాడు. ఏంటి? భిన్నమైన బాధ గురించి ఉపదేశం చేస్తూ చూడండి పాయింట్ ఎలాగెళ్తుందో చూడండి. పౌలు గారి యొక్క పాయింట్ ఎలాగెళ్తుంది? పౌలు గారి పత్రికలంట విద్య విహీనులకంట ఏం కాలేదంట, అర్థం కావాలంట. విద్యాహీనులకు అర్థం కాలేదంట. అందువల్ల పౌలు గారి పత్రికలు పరిశీలించి అర్థమవుతాయి. నువ్వు పరిశీలించకుండా ఏం చెప్తావు? అర్థందా? ఇక్కడ చెప్తున్నాడు, మనం ఈ లోకములోకి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము అని అన్నాడు. అంటే దేని గురించి మొదలు పెట్టాడు ఈయన? ఇది గురించి ఆ సబ్జెక్ట్ వచ్చింది. మాట్లాడే మాటల్లో చెప్తున్న సందర్భంలో సడన్ గా అన్నాడు, మనం ఈ లోకములకు ఏమీ తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోము అన్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? తిమోతి, మనం ఈ లోకాలకు ఏమి తీసుకురాలేదు, ఏమీ తీసుకుని పోము, సువార్తకి వెళ్తున్నావు అన్నాడు. అంటే దేని గురించి చెప్తున్నాడు? ఇదిగో నువ్వు డబ్బు ఆశిస్తావేమో, నువ్వు డబ్బుకి ఆశిస్తావేమో, నువ్వు వెళ్ళి డబ్బు కోసం ప్రార్థన చేస్తున్నావేమో, డబ్బు కోసం ఇంటింటికి తిరుగుతున్నావేమో నువ్వు. మనం ఈ లోకంలోనికి ఏమీ పట్టుకోలేదు, ఏమీ తీసుకెళ్లే. తిమోతి చాలా జాగ్రత్తగా ఉండు. డబ్బు గురించి సువార్త చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోజుల్లోనూ. అలా జీతకాలు పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో ఏమైపోతారు? పారిపోతారు. జీతగాడు తన గొర్రెలకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా జంతువు వచ్చి తినేయడానికి ప్రయత్నిస్తున్నా వాడు విడుదల పెట్టేసి పారిపోతాడు. నువ్వు అలాగుండకు. డబ్బు కోసం కాదు నువ్వు చేస్తున్న సేవ. పరలోకం వెళ్ళాలి, నువ్వు పరలోకం వెళ్ళాలి. నీ వాక్యం విన్న మిగతా విశ్వాసం కూడా పరలోకం వెళ్ళాలి. అది బోధ అంటేని. ఏమీ పట్టుకురాలేదు,
ఏమి తీసుకెళ్ళి అంతే కదా. ఏం పట్టుకొచ్చామా? మేము పట్టుకొచ్చామా? ఏమి పట్టుకోలేదు. అలాగని ఏమైనా తీసుకెళ్తామా? ఏమి తీసుకెళ్ళాం. ఆ సంగతి అందరూ తెలుసా? అందరికి తెలుసు. అయినా సరే ఏంటి ప్రయాస, అవునా? అందుకే ఒక్కసారి అక్కడ వెళ్తాం ప్రసంగిలోకి. 2:21 కాదు, ప్రసంగి 2:21. ప్రసంగి 2:21 అందది. ఒకడు జ్ఞానముతోను, చూడండి 2:21, ఒకడు జ్ఞానముతోను తెలివితోను యుక్తితోను ప్రయాసపడి ఏదో ఒక పని చేయును, అయితే వాని కొరకు ప్రయాసపడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయవలసి వచ్చును. ఇది వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది. ఏమన్నాడు? ఒకడంట ఆ పని చేసి ఈ పని చేసి ఏం చేస్తాడంట? కూడబెడతాడంట. కూడబెట్టి తింటాడా? వేరొకడు అనుభవిస్తాడంట. వేరొకడు అనుభవిస్తాడు. అంటే డబ్బులు వద్దా? డబ్బు సంపాదించొద్దా? మరి అమ్మా డబ్బు సంపాదించొద్దా? డబ్బు సంపాదించాలంటే సంపాదించకూడదా? చూద్దాం. ఒకడు ప్రయాసపడిపోయి తిండి లేక ఇంట్లో వాళ్ళకి ఏం పెట్టగా ఒక్కొక్కడు ఉంటాడండి. ఇంట్లో వాళ్ళందరూ పస్తులు ఉంటారు. డబ్బులు అలా కనిపించారు, బియ్యం అలాగే ఉండాలి, నూనె అలాగే ఉండాలి, రోజులు గడిచిపోవాలి, అవునా? రోజులు గడిచిపోవాలి. ఏం అసలు ఈ భావం తెలియలేంటి దేవుని యొక్క భావం. ఏమి పట్టలేదు, ఏమి పట్టుకెళ్ళమనే భావం తెలియాలి, అందరికీ తెలియాలి. అన్న వస్త్రములు కలవారై ఏమన్నాడు అక్కడ? ఉండి తృప్తి పొంది. అన్నం వస్త్రం. ఆహారం అంటే ఏంటి? మరి ఆహారానికి డబ్బులు కావాలా? డబ్బులు కావాలి. వస్త్రానికి డబ్బులు కావాలి. ఈ 2 ఉంటే ఎక్కడ ఉండాలి? మరి ఉండడానికి ఇది కావాలి. ఈ 3 మాత్రం ఖచ్చితంగా మనిషికి కావాలి. ఇక్కడ ప్రసంగిలో మాట్లాడే మాట అంటున్నాడు, నువ్వు ఒకడు ఆ పని చేసి ఈ పని చేసి చాలా సంపాదించేస్తాడంట. సంపాదించిందంట వేరొకడు కష్టపడ్డాడు, వేరొకడు దానిని స్వాస్థ్యం అంటే ఆడు అనుభవిస్తాడని, వేరొకడు అనుభవిస్తాడు అని. ఎవరి గురించి చెప్తున్నాడంటే డబ్బున్నవాడి గురించి చెప్పట్లేదు. ఇది డబ్బులున్నవాడి గురించి చెప్పట్లేదు. నిద్రాహారాలు మానేస్తే డబ్బు ఉండదని దగ్గర ఆల్రెడీ. అయినను నిద్రాహారాలు మానేసి అసలు కనీస అవసరాలు తీర్చుకోవడానికి ₹1 ఖర్చు పెట్టకుండా, లేదా సమాజంలోనూ భార్యని వైద్యం చేయించే డబ్బులు అయిపోతాయని భార్యకి వైద్యం చేయించక భార్యలు చనిపోయిన వాళ్ళని చాలా మంది చూశాను. అర్థమైందా? తల్లిదండ్రులకి ఏంటైతే డబ్బులు అయిపోతాయని తల్లిదండ్రులకి ₹1 కూడా ఖర్చు పెట్టిన కొడుకుల్ని చాలా మంది చూశాను. ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, అవునండి, ఒక ఆమె వచ్చింది. ఆమె ఏడుస్తూ ఇప్పుడేం చెప్పింది తెలుసా? బాగా వినాలి మాటలు. ఏమొచ్చిందంటే, కొడుకు ఏ పని పాటకి వెళ్ళేవాడు కాదు, ఈవిడ పనికి వెళ్ళి పోషించింది. పెళ్ళి అయింది, కొడుకు పెళ్ళి అయింది. సోఫాలకు వచ్చింది, ఏడ్చి చెప్పిందండి. ఈ సోఫా కాదు, ముందు ఉండేది కదా. అప్పుడు ఇలా పెళ్ళి అయిన తర్వాత వాడు యాపలకాయ సీక్రెట్ గా పట్టుకొచ్చి ఇంటికి తలుపేసేసుకుని భార్య భర్తలు ఇద్దరికి వచ్చి తింటామంట. ఈ పాలతోటి చేస్తారు పాలకోవా, చిన్న చిన్న మొక్కలు ఏమి ఉంటాయి కదా, అవి పొట్లం కడితే తెలిసిపోతాయని చిన్న పర్స్ కింద ఇలా కట్టి ఇలా పెట్టుకొని మామూలుగా చేతిలో ఉండి కదా, కవర్ అయితే తెలిసిపోదు కదా, తీసుకొచ్చి ఇద్దరు కూర్చొని తినేవారంట. ఎప్పుడైనా ద్రాక్ష పూలు అలాంటివి కొంచెం 2-3 రోజులకి తెచ్చుకుని ఉంటే కనుక మచ్చ కింద పెట్టుకుని తినేవారంట. ఇంట్లో కూర పోలేదు అనుకోండి, ఇద్దరు వెళ్ళి బిర్యానీ తిని తెచ్చేసేవారంట. ఏం బయటికి వెళ్తారు చెప్పండి?
తల్లిదండ్రులు కనీసం ఒక ముద్ద పెట్టలేని నీవు మనిషివా నువ్వు అసలు? మళ్ళీ ఏం చేస్తున్నాడు ఈరోజు తెలిసి అతను దేవుని పని చేయడానికి ముందుకు వచ్చాడు. దేవుని పని చేయడానికి ముందుకు వచ్చాడు. అలాగని తల్లి ఇన్ఫెక్షన్ వచ్చేస్తే, ఇబ్బంది పడిపోతుంటే, ఆరోగ్య పరిస్థితి వచ్చేస్తే, నువ్వేదో పాపం చేసావు కాబట్టి నీకు జబ్బు వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళదండి ఆవిడ. అర్థమైనా మీకు? నువ్వేదో జబ్బు, నువ్వేదో పాపం చేసి అందుకే నీ జబ్బు. తల్లిని ఇటువంటి దుర్మార్గులు, దుష్టులు, మూర్ఖులు బైబిల్ పట్టుకుని పోతున్నారు. తల్లిని చూడని రకాలు, తల్లిని చూడని రకాలు గంటల గంట ప్రార్థన చేస్తున్నారు. తల్లిదండ్రులు చూడండి పట్టించుకొని దరిద్రులు సమాజానికి ఏదో సేవ చేస్తున్నాం అంటున్నారు. ప్రియ దేవుని పెట్టారు, ఆలోచించాలి. బాధ కలుగుతున్నారు అంతా కూడా. ఎంతో కష్టపడి పెంచిన తల్లిదండ్రులు కాదని నువ్వు వచ్చిన భార్యతోటి నువ్వు ఆనందంగా బ్రతకడం కోసం నిర్లక్ష్య పెడతావా? నిర్లక్ష్య పెట్టుకుంటే ఇప్పుడు బాగాలేదన్నాడు పరిస్థితి. పొత్తిగా పిసినరుగా ఉన్న పరిస్థితి ఎప్పుడు కూడా బాగాలేదు. 10 రూపాయలు దాస్తున్నాను కూడా లక్షలు ఎగిరిపోతుంటాయి పక్క నుంచి. తెలుసుకోడు వాడు ఎప్పుడు కూడా. ఈ 10 రూపాయలు ఉంటే సంవత్సరం బతకొచ్చు అనుకుంటాడు కదా, అలా ప్లాన్ చేసుకుంటాడు. ఓ ప్రక్క నుంచి ఎగిరిపోతుంటాయి. మనసు మార్చుకోవాలి. సేవకులు ఉన్నారంటే వాళ్ళు, అది విశ్వాసంలో ఉన్నారంటే ఒక విషయం, అది ఒక వేరే విషయం. సేవకుల్లో కూడా ఇటువంటి వారు ఉన్నారు. అందుచేత ఏదో పట్టుకెళ్ళిపోదాం, ఏదో దాచేసుకుందాం అని ఎవరు రాకుంటే తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టి, తల్లిదండ్రులు పట్టించుకోకుండా వాళ్ళ భార్య, వాళ్ళ బిడ్డ వాళ్ళకు ఓ రకమైతే భార్యను కూడా పట్టించుకున్నారు, ఇంకో రకం ఉన్నారు. అర్థమైందా? ఏంటి అసలు ఏంటి సేవ ఏంటి? ఇటువంటి సేవకులున్న ఈ రోజులు కాదు. అపోస్తలుడైన పౌలు పత్రికలు రాసినప్పుడే ఇటువంటి మనుషులు ఉన్నారు, సేవ చేసే వాళ్ళు ఉన్నారంట. ప్రియ దేవుని పెట్టారు, ఆలోచించండి. ఆయన కూడగట్టి నేను ఉంటుందనుకున్నాను. నువ్వు ఏమి ఉండదు నీ మీద, కనీసం ఒంటి ఏది ఉండదు అసలు. అన్ని లాగేస్తారు. అవసరం స్త్రీ అయితే చుట్టూ దుప్పటి కట్టి లాగి పడేయండి అమ్మా, అంతేనా? 2 బకెట్లు నీళ్ళేసి పౌడర్ వేసి సాగం పంపేస్తారు అంతే. బంగారం ఉంది కదా సంపాదించి ఇస్తారా? దానికోసం కొట్టుకుని చేస్తారు. నువ్వు అనుభవించవు. ఒకరికి ధనము ధాన్యము సమృద్ధి అంతేస్తాడంట. తినడానికి ఏమి ఇవ్వడంట? అదృష్టం ఇవ్వడంట దేవుడు. దేవుడు ఇవ్వడంట. అది ఇచ్చినోడే గొప్ప డబ్బు ఇచ్చేస్తాడంట, అన్ని ఇచ్చేస్తాడంట. తినడానికి ఇవ్వడంట. ప్రియ దేవుని పెట్టారా, సమాజంలో ఇటువంటి మనుషులు ఉన్నారని దేవుడు ఎప్పుడో రాయించాడు. అటువంటి వారు విశ్వాసం ఉంటే ఒక విషయం అయితే, సేవకులు ఉన్నారంట. అది ఎటువంటి సేవకులు? డబ్బు వేస్ట్రా, ధనం వ్యర్థంరా అని చెప్పి సేవకులు దేనికోసం ప్రయాసపడుతున్నారు? ధనమ కోసం ప్రయాసపడతారు. అది ధనం కోసం ప్రయాసపడుతున్నారండి. మళ్ళీ ఏం చెప్తారు? ఏమీ తీసిరాలేదమ్మా, ఏమీ పట్టు, ఇలాగ నుంచింది, ఇలా నుంచినే ఏమీ తీసిరాలేదా? ఏం పట్టుకెళ్తామమ్మా? చెప్పమ్మా, మా అత్తమ్మ గారు చెప్పండి అమ్మా, ఏం పట్టుకెళ్ళవా గారు? నువ్వు మాత్రం ఇచ్చేం దశ బాగున్నారు. ఏంటది? ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి. వెళ్ళండి అక్కడికి, తిమోతి పత్రికకి. ధనవంతుడొకటకు అపేక్షించేవారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరమైన అనేక దురాశల్లోనూ పడుదురు. ధనవంతులగుటకు అపేక్ష, కోరిక అది ఉండకూడదు ఎప్పుడును. తినడానికి ఆహారవి ప్రభువా, ఉండటానికి ఇల్లు ప్రభా, కట్టుకోవడానికి ఒక వస్త్రమే ప్రభా అని అడగండి. ధనవంతులు అగ్గటానికంటే నాకు పెద్ద పెద్ద కార్లు కావాలి ప్రభా, బంగ్లాలు వద్దు. నిజమైన క్రైస్తుడు ఏమి కోరుకోడు. ప్రియమైన దేవుని వల్ల ఆలోచించండి. మీరంతా కూడా నేను చెప్తున్న మాటలు ఆలోచించండి. మొత్తం విషయం అంతా ఆలోచించాలి ఈరోజు మీరంతా కూడా. ధనవంతులగుటకు ఆపేక్షించేవారు, శోధన ఉరి దేనికి? ముద్దెట్టు కొనక సత్యం పట్ల రాసుకొని ఊరెట్టేనే దేనికమ్మా? చావేనా? చావుకి వెళ్ళిపోతారంట. అపేక్షించేవారు డబ్బుల కోసమే టార్గెట్ పెట్టుకుని దొంగతనాలు చేసిన, లేకపోతే ఇంకొకరిని చంపిన, అదే కదా. కిరాయి ఇచ్చి సుపారీలు ఇచ్చి డబ్బులు లక్షలు ఇచ్చి ఏం చేస్తున్నారు? సుపారీ ఇచ్చి సెట్ చేస్తారనమాట. అర్థమైందా? వాళ్ళు వచ్చి చంపేయడం. ఐ డ్రీమ్ అనే ఛానల్ వస్తున్నాయి ప్రిజనర్స్ గురించి.
ఇంటర్వ్యూ చేస్తుంటామాట. ఎలా చంపావు, ఇలా చంపావు, ఎంత ఇచ్చుకున్నావు అన్ని శిక్ష కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన వారిని ఇంటర్వ్యూ చేస్తుంటే వాళ్ళు ఒక్కొక్క సంగతి చెప్తుంటే అర్థందా, మొట్టమొదటి ఎంత బాగుందో, ఫస్ట్ డబ్బులు వచ్చినప్పుడు ఎంత బాగుందో దొంగతనానికి, తర్వాత మర్డర్ చేసిన తర్వాత ఎన్న డబ్బులు ఎలా వచ్చినాయో, మర్డర్ చేసిన తర్వాత దొరికిపోతాడు చూడండి. దొరికిపోయిన తర్వాత జైలు వాళ్ళ పెట్టే హింసలు గురించి చెబుతుంటే నిజంగా భయం వేస్తుందన్నమాట. వద్దని దండం పెట్టి చెప్తారు, ఎవరైనా మీరు ఇలాంటి నిర్ణయం తీసుకోకండి, కోటి రూపాయలు వచ్చిన నిర్ణయం తీసుకోకండి అని చెప్తుంటారు. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఎందుకు అలా చేసావు? నేను కారు కొనుక్కుంటాను అనుకున్నాను, డబ్బులతోటి భూములు కొనుక్కుంటాను అనుకున్నాను, మా ఫ్యామిలీ అంతా దుబాయ్ వెళ్ళిపోయాక సెటిల్ అయిపోతాను అనుకున్నాను అండి అని పోస్టులు పట్టేసుకున్నారని నన్ను ఇలా అయిపోయింది బ్రతుకని చెప్తాడు మాట. ధనవంతులకు అపేక్షించి వారు శోధన, ఉరి, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు. తిమోతి జాగ్రత్తగా ఉండు. తిమోతి చెప్తున్నాడు, సేవ కూడా నువ్వు వెళ్తున్నావు సేవ చేయడానికి, ఇదిగో డబ్బుల గురించి ఆలోచించు. ఎక్కడ కూడాను డబ్బుల గురించి నువ్వు ప్రేయర్ చేయకు, డబ్బుల గురించి సేవ చేయకు. నువ్వు ధనవంతుడు అవ్వడానికి నువ్వేనా ఆలోచిస్తున్నావేమో, అలాంటి ఆలోచన నీకు రానీకు. అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును. నష్టంలోను నాశనములోను ముంచివేయు. నువ్వేమో డబ్బులు సంపాదించాలని నువ్వు వెళ్తావు, కానీ దేనికి వస్తుంది? అది నష్టం వస్తుంది. అందుకని లాభం రాకపోగా నష్టం వస్తుందంట. ఆలోచిస్తున్నారు మీ అంతా కూడాను. ఎందుకనగా తిమోతి, ఎందుకు చెప్తున్నానంటే మీకు ఏమి పట్టుకోలేదు, ఏమి పట్టుకోలేమని ఎందుకు చెప్తానంటే తిమోతి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కీడుకు మూలమే ధనాపేక్ష, ఆపేక్ష. అర్థందా? ధనాపేక్ష కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని, కొందరు దానిని ఆశించి, దేనిని? ధనాపేక్ష ఆశించి విశ్వాసం నుంచి తొలగిపోయారంట. ఎవరెల్లో? పాస్టర్ గారు. ముందు పాస్టర్ గారిని పెట్టుకోండి అక్కడ. ఎందుకంటే పాస్టర్ గారుగా చెప్తాడు ఈయన పౌలు గారు, పాస్టర్ గారుగా చెప్తాడు ఇక్కడ, సేవలుగా చెప్తున్నాడు. తర్వాత మీకు అప్లై చేసుకోండి. 1 నెంబర్లో పాస్టర్ గారు, 2nd నెంబర్లో విశ్వాసాలు అన్నమాట. అందరూ ఉంటారు ఇందులో, గుంపులు అందరూ ఉంటారు. కానీ మొట్టమొదటగా సేవకులు దానిని గురించి ఆశించంట విశ్వాసంలో నుంచి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారు. మీకు తెలుసు ఎవరు? యోధ యేసుప్రభు గారి దగ్గర ఉన్నాడు. యోధ యేసుప్రభు గారితో తిరుగుతూ, ఆయన పెట్టింది తింటూ, ఆయన చేసిన స్వస్థతలు చూస్తూ, కానీ మనసు ఎక్కడ ఉండేదంట? ధనం మీద ఉన్నదంట. ఎవరైనా చంపేశారా అతన్ని చచ్చిపోయాడు. తమ్ము తామే పొడుచుకున్నారు. ఆత్మహత్య చేసుకున్నారని, అంతేనా? ఆత్మహత్య చేసుకున్నారు. తన ఆపేక్షకి వెళ్ళిపోయి ఏదో చేద్దామని. బెట్టింగ్లు ఎందుకు వస్తాననుకున్నారు ఈసారి? ఇప్పుడు ఏంటి జరుగుతుంది కదా, అయిపోయిందా? ఉందా? ఐపీఎల్ మ్యాచ్ ఉన్నాయా? ఏమో ఎప్పుడు చూడట్లేదు. జరుగుతున్నాయి కదా ఐపీఎల్ మ్యాచ్. బెట్టింగ్కి వెళ్ళిపోయి చనిపోడు కదా మన కుర్రాడు, పేపర్లు వేసాను. ఎందుకు నువ్వు సంపాదించేయచ్చు, బెట్టింగ్లు వేసి కోట్లు సంపాదించేసి కార్లు కొనేసి మా అమ్మ బాబు ఆనందపడిపోతారు అనుకునేటప్పటికీ అమ్మా బాబు ఆనందం ఎలాగొన్నా అది ఏలాడతా కనిపించాడు చచ్చిపోయి. చిన్న కుర్రాడు సంపాదించేయాలని ఆలోచన. అర్థంగా తమ్మును తామే పొడుచుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు అన్నాడు. తమ్మును తామే పొడుచుకున్నారంట, ఆత్మహత్య చేసుకున్నారంట. దేవుని పెట్టారా ఆలోచించారు. దైవజనులు అసలు బాగోలేదు. ఇది విడిచిపెట్టండి. దైవజనుడు అసలు బాగోలేదు. ఏదైతే దేవుడు వద్దు అన్నాడో దానికోసమే సేవ చేస్తున్నారు చాలా మంది. ఆరంభం బాగున్నది, చాలా మంది ఆరంభం బాగున్నది, కానీ ముగింపుకి వచ్చేటప్పుడు సగం అయ్యేటప్పటికే మారిపోతున్నారు. డబ్బు ప్రధానం. గంట ప్రసంగం చేస్తే ఇన్ని వేలు, గంట ప్రసంగం చేస్తే ఇన్ని లక్షలు, ఫ్లైట్ టికెట్లు. చూసారా సేవ ఎలా ఉందో? చూసారా? అటువంటి సేవను కోరుకున్నాడు ఏంటి అసలు దేవుడు? అలా చేయమన్నాడు ఏంటి అసలు దేవుడు? బైబిల్కి విరుద్ధం. ఎంత జ్ఞానం చెప్పు నువ్వు.
నువ్వు డబ్బులు ఇచ్చుకుని సేవ చేస్తున్నావంటే అది బైబిల్కి విరుద్ధం. ఎందుకంటే విశ్వాసులకు ఒక రూలు, ఇక్కడ ఒక రూల్ ఉండదు. అందరికీ ఒకటే పాఠం, ఒకటే రూల్ అందరికీ కూడా. అర్థమైందా? ఒకటే రూల్. అలాగే ఈ నయమాన్ ఉన్నాడు, మీ అందరికీ తెలుసు. సిరియా రాజు యొక్క ఎవరైనా అమ్మా నయమాను సిరియా రాజు యొక్క సైన్యాధిపతి, మంచి సైన్యాధిపతి. ఆయనకి ఏమొచ్చిందంటే జబ్బు ఏమొచ్చింది? కుష్ఠవ్యాధి వచ్చింది. కుష్ఠవ్యాధి వస్తే అక్కడ పనిచేసి ఇస్రాయేల్ లో ఉన్న ఒక ఆవిడ అక్కడ పని మనిషికి వెళ్ళి అప్పుడు ఆ సంగతి విని అయ్యో ఆయనకి వచ్చిందా? అప్పుడు చెప్పి, అయ్యా నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు పలానా ఏరియాలోనూ, నువ్వు అక్కడికి వెళ్తే ఆయన ఒక్కసారి ప్రార్థన చేశాడంటే కనుక నీకు స్వస్థత జరిగిపోతుంది అని ఆవిడ చెప్పిన తర్వాత ఎక్కడ జరుగుతుంది? ఎంతమంది డాక్టర్ దగ్గర తిరిగాను, ఇంతమంది డాక్టర్ దగ్గర తిరిగాను, అయినా నాకు స్వస్థత జరగలేదు. ఎవడో ప్రార్థన చేస్తే జరిగిపోద్దా? అన్యుడైనా జరిగిపోద్దా అంటే ఒక్కసారి వెళ్ళండి అయ్యా, ఎందుకంటే మీ బాధనే చూడలేకపోతున్నాను. ఎంత మా సైన్యాధిపతి అని మాట్లాడేంటి అసలు, ఇంత గొప్ప సైన్యాధిపతి మీరు అన్న తర్వాత రథాలు వేసుకుని వెళ్తాడండి, జనాలు తీసుకుని వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఉంటాడు, ఎలీషా ఉంటాడు అక్కడ. వెళ్ళి అంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఇలా ఉంది, ఎవరు నాకు చెప్పారు, ఇలాగ వచ్చాను, మరి నాకు చేస్తావంటే పలానా అక్కడికి వెళ్ళి నదిలోకి వెళ్ళి సముద్రంలోకి వెళ్ళి స్నానం చేయి, ములుగు 7 మార్లు మునిగితే నువ్వు స్వస్థపరచబడిపోతావు అంటే, ఏమనుకున్నావు నువ్వు నన్ను? నువ్వు నీ దగ్గరికి పని కట్టుకుని వస్తే నన్ను మళ్ళీ అక్కడికి వెళ్ళి మొలమన్నావా? నీ రక్షణ అక్కలేదు, ఏం అక్కలేదు, ఆ సంగతి నాకు తెలియజేయండి, మా ఊళ్ళో లేవేంటి అన్నాడు. అప్పుడు ప్రక్కన ఉన్న పని మనిషి అంటాడు, అయ్యా ఇంత దూరం వచ్చాం కదా, అంత రాని కోపం ఎందుకు మీకు? అదా అంత రాని కోపం ఎందుకు వచ్చేస్తుంది మీకు? ఒక్కసారి చెప్పినట్టుగా చేయండి అంటాడు. మరి బాధలు ఉండడు కదా, బాధలు ఉన్న తర్వాత ఎవరైనా బాధలు ఉండగా అటుకొచ్చి గరిగేటుకు వచ్చి తింటే తగ్గిపోతుంది ఏం చేస్తారు? డరాతారా తినేస్తారు, ఏ గడ్డి అయినా తినేస్తాడు అసలు, అంతేనా? ఖచ్చితంగా. ఎందుకంటే బాధ తగ్గలిన ఆ బాధ ఉంటారు. సరే వెళ్ళి పులిగాడు, చిన్న పిల్లడు చర్మం ఎంత స్మూత్ గా ఉంటుందో అంతలాగా స్వస్థపరచబడ్డాడు ఆయన. అప్పుడు అడుగుతాడు, దైవజనుడా నువ్వు అన్నట్టుగా నాకు జరిగింది, ఇదిగో ఎంత వెండి కావాలి, ఎంత బంగారం కావాలి, అదా ఎంత వెండి కావాలి, ఎంత బంగారం కావాలి, ఇదిగో నీకు ఇచ్చేస్తానంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నీ వెండి బంగారంలో నాకు అవసరం లేదు, నాకు అవసరం ఎవరు మాస్టర్ గారు, నీ వెండి అక్కడ నాకు అవసరం లేదు, నీ బంగారం నాకు అవసరం లేదు, వెళ్ళిపోమంటాడు. ఈయనకు శిష్యుడు అన్నాడు, ఏం పేరైంది? గెహాజీ అని శిష్యుడు అన్నాడు. ఏంటి పిచ్చేంటికి ఏమైనా మూటల బంగారం అవి పట్టుకుని వచ్చి ఇచ్చుకోమండి, ఇచ్చుకోవాలండి. ఏం చేద్దారనుకున్నాడు ఇతను? ఎవడనుకున్నాడు? శిష్యుడు అనుకున్నాడు. ఏం చేద్దారనుకున్నాడు మా పాస్టర్ గారు? ఏమి ఇచ్చుకోనంటున్నాడు. ఇలాగైతే అలాగా అదే దొంగతాను ఏంటి ఊరినిస్తున్నాడు కదా, ఇచ్చుకోని అన్నాడు ఏంటి అని కొంచెం బాధ కలిగింది దీనికి. పక్కన్నవాడు కలిగింది, అసలు ఎలా ఉన్నా పక్కనోడు బాధ కలిగింది. అప్పుడు అదంతా తెలుసు కదా మీకు, చెప్తున్నాను కదా. అప్పుడు ఇంటికి వచ్చేసారు ఇద్దరును, అలా వెళ్ళిపోయారు. ఈ ఇంటికి వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఇదన్నీ బయటకు వచ్చేసి శిష్యుడు బయటకు వచ్చేసి పరిగెత్తుకుని వెళ్ళాడు. ఆగండి అన్నాడు సిరియరాజు. ఏంటి ఏమైంది ఏంటి అన్నాడు. విన్నారమ్మా, విన్నారా? ఏం చెప్పారు? అవుట్ అవుతుంది మాట మీకు, అదే చెప్తాను. ఆగండి అంటే సందర్భంగా అర్థం చేసుకుని మీరు వెళ్ళిన తర్వాత అదేంటి అడిగాడు. ఏమి లేదు, మన గఫ్రాయిం నుంచి ఒక ఆయన వచ్చాడు, మా చుట్టాలు వచ్చారు మా పాస్టర్ గారికి, ఆయనకి ఇచ్చి పంపడానికి కావాలంట, నువ్వు ఎలా పట్టుకుపోతావు ఆయన ఇచ్చేయమంటే, అవునా ఇది కాకపోతే ఇంకో 2 నిద్రలు ఇస్తాను, పట్టుకెళ్ళి 2 నిద్రలు కూడా పట్టుకెళ్ళన్నాడు. ఈ బాబు ఇంటికి ఇచ్చేసుకున్నాడు. ఇచ్చేసుకుని పట్టుకొచ్చి మొయ్యలాక వాళ్ళు కూడా వచ్చి వేరే గదిలో పెట్టేసినట్టుకు వచ్చి, అప్పుడు వేరే గదిలో పెట్టేసి సర్దుకొని అలాగా గెహాజీ అలా సర్దుకొని అయ్యగారి దగ్గరికి వెళ్ళాడు. అలా అక్కడికి వెళ్ళావన్నాడు. ఇక్కడే ఉన్నాను
ఇక్కడే ఉన్నావా అన్నాడు. ఇక్కడే ఉన్నానండి అయ్యా, ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నీకు కూడా నా ఆత్మ వచ్చేసింది, నా మనసు వచ్చేసింది, నువ్వేం చేసావో అన్న తర్వాత మాట అంటాడండి. అక్కడ చదవమ్మా, రాజుల గ్రంథం 1 రాజులు 2 రాజులు 2 రాజులు 5 అధ్యాయం 20. అంతటి ఎలీషా వారితో ఆ మనుష్యుడు ఇది సమయం అనుకుంటున్నావు నువ్వు? ఏ పరిస్థితుల్లో ఉన్నావురా బాబు నువ్వు? ఈ బంగారం కోసం ఈ భూములు కొనుక్కోవటం, ద్రాక్ష తాళ్ళు కొనుక్కోవటం, బిల్డింగ్లు కట్టుకోవటానికి ఈ డబ్బు అవసరం అనుకున్నావు నువ్వు? ఎందుకు ఇచ్చుకున్నావు? వాడికి ఏదైతే ఏ జబ్బు తగ్గింది, ఆయనకి ఏ కుష్టి వ్యాధి అయితే తగ్గిపోయిందో అది నీ మీదకి వచ్చేస్తుంది అన్నాడు. అంతే, వెన్న వచ్చేది కుష్టి వ్యాధి, వెన్న వచ్చింది దీనికి. ఎవరి దగ్గర ఉన్నాడు? ఎలీషా దగ్గర ఉన్నాడు. గెహాజీ ఎంత పవర్ఫుల్! ఎలీషా చచ్చిపోయిన తర్వాత పాతి పెడితే ఒక సైనికుడు చనిపోతే కప్పెడదానని గోతి తవ్వుతుంటే ఎముకలు తగిలి ఆడు బ్రతికిపోయాడు. అంత పవర్ఫుల్, బ్రతికిన పవర్ఫుల్, చచ్చిపోయి ఎముకలు కూడా పవర్ఫుల్. అంత పవర్ఫుల్ వ్యక్తి దగ్గర ఉన్న గెహాజీ ఇది సమయం అనుకున్నావా? ఈ సమయం అనుకున్నావా? అలాగే ఇస్కరియోతు ఎవరి దగ్గర ఉన్నాడు? ఆయన సర్వ మానవాన్ని కల్పించిన ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన దగ్గర ఉన్న ఆయన దీనికోసం మనసు, డబ్బు కోసం తమ్ముని తామే పొడుచుకున్నారంట. తమ్ముని తామే పొడుచుకున్నారంట. విశ్వాసం నుండి తొలగిపోయి తమ్ముని తామే. ఎంత అద్భుతం! చూడండి సార్, చదవన్నాం అక్కడికి. దైవజనుడా అది మొదలు పెట్టాడు. ఇప్పుడు ఇందాక నుంచి దైవజనుడు అని మాట్లాడు కాబట్టి ఎవరి గురించి అనుకుంటారేమని ఇక్కడ మొదలు పెట్టాడు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, అది లోకంలో ఇలాగున్నారు, డబ్బు కోసం సేవ చేస్తున్నారు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దేనికోసం ప్రయాసపడాలంటే సేవకుడు? నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికము ఈ సంపాదించుకోవడానికి నువ్వు ప్రయాసపడు. డబ్బు గురించి కాదు. నీవైతే వీటిని విసర్జించి అంటే ఏమన్నాడు కింద? విడిచి పారిపో. అటు ఆలోచన వచ్చిందంటే పారిపో. అటు ఆలోచన వచ్చిందంటే నువ్వు పారిపో. నువ్వైతే వీటిని విసర్జించి డబ్బు కోసం చేయకు. పోషింపబడు, సంఘం ద్వారా పోషింపబడు. అంతే తప్ప నువ్వు కార్లు కొనుక్కోవడానికి, నీ పిల్లలు అమెరికాలో చదవడానికి ఇది కాదు నువ్వు చేయవలసిన సేవ. సంఘం పెడితే తిను, వాళ్ళకి ఎప్పుడు అవసరం ప్రార్థన చేయి, వాళ్ళు పోకపోతే ప్రార్థన చేయి. సంఘాన్ని తీసుకునే చోట నీవు నా యొక్క మాటలు సువార్త ప్రకటన చేయి. అంతేగాని నువ్వు డబ్బు కోసం సేవ చేస్తావు. దైవజనుడా వీడిని విసర్జించు. ఆ దమ్మున్నదా సేవ చేయటానికి? డబ్బులు ఇచ్చిగా కూడా చేసే దమ్ముంది? అది లేదు సేవకుడికి. ఆదివారం, శుక్రవారం, మంగళవారం ఈ భేదాలు పుట్టించింది. నేను డబ్బులు లేకుండా సేవ చేస్తాను, నువ్వురా. ఆ ధైర్యం లేదు నీకు. దేవుడి కోరుకున్నది అదండి. దేవుడి కోరుకున్న సేవ అక్కడ జరుగుతుంది. అది అర్థంగా ఆలోచించాలి. పౌలు గారు అనేక పర్యాలు చెప్పాడనో ఇప్పుడు చెప్తున్నాను, ఏడుస్తూ చెప్తున్నాను అంటాడు చాలా చోట. ఎందుకు ఏడుస్తాడు అనుకున్నారు పౌలు గారు? ఇటువంటి బాధలు అనుభవించాడు ఆయన. మా పరిధి అని వారు, ఇది మా పరిధి అని వారు. అడుక్కున్న వాళ్ళు పరిధి పెట్టుకుంటారు కదా, అర్థదా? అడుక్కున్న వాళ్ళని గుర్తొచ్చింది. మాటింగ్లలో వస్తారు కదా, నాని గారు ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందంట, హాస్పిటల్ ఉన్నారంట. మాట్లేదంట, చనిపోతారన్నారంట.
అయినా మీ సౌకర్యం ఉంటుంది కదా, మనం వెళ్ళాం కదా. ప్రార్థన చేయమని లాజరు కూర్చోండి. ప్రార్థన చేయమని కోరినారు. మళ్ళీ మర్చిపోతానేమో, అందరూ ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతి, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకునేందుకు ప్రయాసం. ఎందుకు ప్రయాసపడు? వాటిని వెంటాడు నువ్వు. డబ్బుల కోసం కాదు, లాభం కాదు. ఏ పట్టుకురాలేదు, ఏం పట్టుకెళ్ళావు నువ్వు? ఎవరికి చెప్తాడు ఈ మాట? దైవజనుడు చెప్తున్నాడు. ప్రియమని దేవుని వాళ్ళ, నువ్వు ప్రయాసపడినది దీనికోసం ప్రయాసపడు, వాటి కోసం ప్రయాసపడకు నువ్వు. అర్థమైందా? ఎలాగొంది సేవ? ఇలాగే జరుగుతుందా? ఈయన చెప్పినట్టుగా సేవకులు ఉన్నారా? రివర్స్ ఉన్నారా? రివర్స్లో ఉన్న అనేక మందిని విమర్శిస్తావా నువ్వు? శనివారం అని, ఆదివారం అని, మంగళవారం అని, రొట్టె ద్రాక్ష రసం సంవత్సరం తీసుకోమని భేదాలు పుట్టిస్తావా? ఏం తెలిసి నీకు వాక్యం అంటే కోడి పందాలు అనుకుంటారండి. వాక్యం అంటే సరదాగా వెళ్తానని చెప్పడం అనుకుంటారండి. నా దగ్గర రికార్డెడ్ ఉన్నాయన్నీ. అలా చేసి సేవ అంటే నాకు తెలుసు. విమర్శ కాదు, ఉన్న మాట చెప్తున్నాను. సేవ అంటే అది కాదు. సేవ అంటే అది అనుకున్నాను, సేవ అంటే అది కాదు. ప్రియ దేవుని పెట్టారా, ఆలోచించారు. నీ కష్టం పెట్టు నీ బిడ్డలకి. వాళ్ళ కష్టం తింటాం కదా సేవ అంటే. ఆయన గ్రంథం ఉన్నట్టుగా చెప్పు. నీకు వచ్చింది కాదు, నువ్వు నేర్చుకున్నది కాదు. గ్రంథంలో నీ ఏం రాయించాడో అది చెప్పు. నా పెద్దలు ఇదే రాయించారని ఇదే చెప్తాంటే కుదరదు. ప్రియ దేవుని పెట్టారా, ఆలోచించండి మీరు అందరూ కూడా. వీటి కోసం ప్రయాసపడి సేవకులు ఎవరైనా చూడండి. మనలో ఉంటే మనం కూడా ఈరోజు మార్చుకోవాలి. నీతిని వెంటాడుతున్నావా లేదా? ప్రయాసపడటం అంటే వెంటాడుగా ఉంటుంది. చూడండి కింద ఉందా? వెంటాడు. నీతిని ప్రయాసపడుతున్నావా లేదా? భక్తి గురించి, విశ్వాసం గురించి, ఇక ప్రేమ, ఓర్పు, సాత్వికం. ఏ తోడుకు ప్రతి వాడికి ఏం చేయాలి? నువ్వు సాత్వికంతో సమాధానం చెప్పాలి. ప్రియ దేవుని పెట్టారు. అందుకే అంటున్నాడు, చదువు కదా, మొట్టమొదటి చదివాం కదా. వెళ్ళండి సార్, మొట్టమొదటి చదివింది 23 వచ్చే సామెతల గ్రంథం. ఐశ్వర్యము పొంద సామెతలు 23:4 చూడండి. అందరు తీయండి. సామెతలు 23:4. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. ఐశ్వర్యం అంటే ఏంటమ్మా? డబ్బు, ధనం. ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము. నీకు అట్టి అభిప్రాయం కలిగినను దానిని విడిచిపెట్టు. అభిప్రాయం విడిచిపెట్టే. అట్టిది నీకు కలిగినను అభిప్రాయం విడిచిపెట్టే. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది నువ్వెప్పుడే డబ్బు సంపాదించాలనుకున్నా అప్పుడు వెళ్ళిపోతుంట. అదే నీ గురి ఎక్కడ ఉండాలి? దేవుని మీద ఉండాలి, అది వస్తుంది. నీ గురి ఏమి అక్కడ ఉంటే కూడా వస్తుంది. నీ గురి ఇటు చూసావు కాదు, అది వెనక్కి వెళ్ళిపోతుందంట. అర్థమైందా మీకు? నీవేమో దేవుని చూస్తా ఉన్నావు అనుకో, గురి నీ దేవుడి మీద అనుకో, డబ్బు నీ వెంటే వస్తుందంట. నీవు నీ గురి డబ్బు మీద అనుకో, ఇది వెళ్ళిపోతుంటదండి. మళ్ళీ అది విచిత్రంగా చూడండి. అర్థమైందా? ఆలోచిస్తారా? దేవుని మీద మన గురి దేవుని మీద ఉండాలి. ఎందుకంటే దాన్ని సృష్టించినోడు కూడా ఆయనే, బంగారం సృష్టించినోడు కూడా ఆయనే, వెండిని సృష్టించినోడు కూడా ఆయనే. నీ గురి ఆయన సృష్టించిన ఆయన మీద ఉంటే అవన్నీ నీ దగ్గరకు వస్తాయి. లేదనుకో, ఆయన ఆజ్ఞ లేకుండా నీ దగ్గర రాదు కదా. నువ్వు వాడినప్పుడు వస్తావు అనుకో, మా గురువు గారు ఆజ్ఞ లేదని అవి ఆయన వెనక్కి వెళ్ళిపోతాయి అన్నమాట. అర్థమైందా మీకు? మంచి మాటలు కదా ఇవి అమ్మా. చదవండి అక్కడ. నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోను. పక్షిరాజు ఆకాశంలోకి ఎగిరిపోనట్లు అది ఎగిరిపోను. పక్షిరాజు అంటే ఏంటి? కాకి, ఇది కాదు అంటే పక్షిరాజు అంటే గద్ద. అది అన్ని పక్షుల కన్నా పైన ఎగిరేది అందదన్నమాట. కాకంతే అది ఏదో ఉండలిచ్చిన కొట్టులు చంపి తినేయచ్చు, పావులు చంపి తినేయచ్చు, అంతేనా? కోడిని చంపి తినేయచ్చు. అంతంతే అంటే అది అంత దూరం వెళ్ళిపోతాను నీకు, నువ్వు దాని మీద దృష్టి పెడితే. దైవజనుడు అది నేర్చుకోను అంటున్నాడు. అది దైవజనుడు అది నేర్చుకో.
ప్రియ దేవుని పెట్టారా? అర్థమైందా మీకు? అందుకే ధనవంతులు ఎక్కడికి వెళ్ళరన్నాడు? పర్లోక రాజ్యంలోకి వెళ్ళి కన్నా ఏంటంట సులువు ఉంటే సూది పెద్దంలో దూరుట సులభము. అయితే ఎవడెత్తాడని అడిగారు. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యమే. దేవునికి సాధ్యమే అంటాడు. సరే బాగుంది. అంటే డబ్బు సంపాదించుకోవడానికి మనం ఏం చేయకూడదు? ఇప్పుడు ప్రయాసపడదు. ఒక సేవకుడు కానీ బుద్ధి తెచ్చుకుని బ్రతికిపోయారు. ఒక విశ్వాసంగా మనం బుద్ధి తెచ్చుకుని బ్రతకాలి. డబ్బు సంపాదించాలని ప్రయాసపడకూడదంట. అర్థమైందా? అర్థమైంది. నేను ఆల్రెడీ ధనవంతుని ఇప్పుడు అనుకోండి. మరి ఇక్కడ మరి కొత్త ఇష్టం ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ధనవంతుని, బోల్డ్ డబ్బు ఉంది అనుకోండి. నాకు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు నేను అవునా? నేనేం చేయాలి అంటే ఆల్రెడీ ధనవంతుడిని. నువ్వు ధనవంతుడు అవ్వడానికి వెళ్ళొద్దు అన్నాడు. ఆల్రెడీ ఇప్పుడు ధనవంతుడు ఈయన. ఆయన ఏం చేయాలంటే దానికి కూడా ఆన్సర్ ఇచ్చిందని బైబిల్. ఏ విషయాన్ని విస్మరించలేదు బైబిల్. చదవక దాంట్లో లేదనుకున్నది తప్ప. ఎంత బాగా ఆన్సర్ ఇచ్చిందంటే ఆల్రెడీ డబ్బు ఉన్న వాళ్ళ గురించి. డబ్బు కోసం ప్రయాసపడద్దని ఒక ఆలోచన అయితే ఆల్రెడీ డబ్బు ఉన్న వాళ్ళ గురించి ఏం చెప్పిందంటే ఇక్కడ తిమోతి పత్రిక తీయండి. తిమోతి రాసిన పత్రిక తీయండి. 17 వచనం, 6:17 వచనం. 6:17 ఇహమందు ధనవంతులైన వారు. ఇహమందు ధనవంతు. ఇహం అంటే ఏంటి? ఇహం అంటే పరలోకమనా భూలోకమనా? భూలోకం. ఇహ పరము అంటాడు. ఇహం అంటే భూలోకం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులుగా. ఇహమందు ధనవంతులు ఆల్రెడీ ఉంది. వాళ్ళ తాతల నుంచో ముత్తాతల నుంచో తల్లిదండ్రుల నుంచో డబ్బు వచ్చింది. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. డబ్బు సంపాదించుకోవద్దు, ప్రయాసపడవద్దు ఒక కాన్సెప్ట్ లోకి వెళ్తే ఆల్రెడీ నువ్వు ధనవంతుడు అయితే నీలో ఏముండకూడదంటే కర్ర ఉండకూడదు. ఇప్పుడు నీకు ఉన్నది పెట్టు, పేదోడు పెట్టు, 10 పైసలు పెట్టు, 10 రూపాయలు పెట్టు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు అన్నాడు. అవునా? అస్థిరమైన ధనమునందు. స్థిరం కదా? కాదు. ఇవాళ నా దగ్గర ఉంటుంది. ఇప్పుడు మా చేయను ఉందనుకోండి. అంతకుముందు గంట వీరన్న గారు, అంతకుముందు రాజు గారు, అంతకుముందు ఒకరి దగ్గర ఉందా? భూమి అంటే ఏం చేస్తాను? భూమి కడితే అప్పుడు ఏం చేస్తానమ్మా? నవ్వుకుంటుందంట. నేను ఎప్పుడు ఇక్కడ ఉన్నాను, మళ్ళీ వెళ్ళిపోయి ఒకడు వస్తాడు అనుకుంటుంది అనుభవం. వీళ్ళు నరికి చచ్చిపోతుంటే అక్కడ స్వరద్దులు కాడ ఇది నాది, జాన నాది ఇది అంటాడు కదా. నవ్వుతూ ఉంటుంది అనుభవం. ఎంతో మందిని చూసాను ఇలాంటి వాళ్ళని. అందరూ ఎగిరిపోయి మళ్ళీ ఈడు వచ్చాడు వాడు. అదా మళ్ళీ ఈడు వచ్చి ఏం చేద్దారు అనుకున్నాడు. ఈడు ఎగిరిపోయి ఒకడు వస్తాడు, ఈ పట్టించకూడదు అనుకుంటుంది అంటే భూమి అనుకుంటుందంట. ఉంది కదా సామెత ఉంది. అందుచేత అస్థిరము ఏంటంట. మళ్ళీ రేపు అది నా దగ్గర ఉంటుందా? ఇంకొకటి దగ్గరికి వెళ్తుంది. ఇంకొకటి దగ్గరికి అలా మారుతూ ఉంటుంది. ఈశ్వరకు వచ్చే వరకు అలా ఈశ్వరకు వచ్చిన తర్వాత అన్ని లైవ్ అయిపోతాయి అన్నాడు. అప్పటి వరకు వచ్చిందే. అస్థిరమైన ధనమైంది నమ్మిక ఇచ్చగా సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని ఎందే నమ్మిక ఇచ్చుడని ఆజ్ఞాపించుము. చూడండి బాగా చూసారా? ఆజ్ఞాపించుము. బోధ చేయాలంటే నువ్వు తిమోతి, నువ్వు ధనాపేక్షకి వెళ్ళొద్దు. నీకు ఉన్న దానిలోనే శుభ్రంగా తిను. ప్రతి దినము నీకు ఆహారం ఉంటే వస్త్రం ఉంటే సరిపోద్ది అని ప్రార్థన చేసుకుని నువ్వు అలా సువార్త చేయి. ఆశలోకి వెళ్ళకు నువ్వు మాత్రం అనేసి. ఒకవేళ డబ్బు ఉన్న వాళ్ళు కదా నీకు ఎదురవుతారు కదా, వాకు ఏమంటావంటే అబ్బాయి ఇది అస్థిరమైన ధనము, దీని యందు నమ్మిక ఇచ్చొద్దు. నువ్వు అర్థమదా? దీని యందు నమ్మిక ఉంచొద్దు. అది సమస్తము మనకు దయచేసిన నమ్మిక ఇచ్చారు. ఎందుకు? సుఖముగా అనుభవించుటకు అన్నాడు. అంటే మనం అనుభవించుటకు ఆయన కృప కావాలి మనకి. డబ్బు ఇచ్చాడు కదా, ధనం సర్వ సమృద్ధి ఇచ్చాడు కదా, దాన్ని అనుభవించడానికి కూడా ఆయన శక్తిని ఇవ్వాలి మనకి. దాని గురించి ప్రార్థన చేయండి. ఎవరితో చెప్పాలి? డబ్బున్నవాడితో ఈ పోతే చెప్పాలి. ఆశయాలు పరిగెడతాడు, అటు ఇటు పరిగెడతాడు, అది చెప్పాలి. అర్థమదా? బోధ అలా చెప్తున్నాడు చూడండి. పౌలు గారు అంత క్లియర్గా చెప్తున్నాడు శిష్యుడికి. సమాజంలోని పంపే ముందు సమాజంలో ఇటువంటి మనుషుల క్రూరమైన
తోడేళ్ళు ఉన్నాయి. అర్థందా? తోడేళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ డబ్బున్న ఒత్తిడి ఏం చెప్తుంటే నువ్వు సుఖంగా బ్రతకాలి కదరా, ప్రభు మీద నమ్మకం ఉంచు, ప్రభు మీద నమ్మకం ఉంచు. ఇటువంటి బోధ నువ్వు బోధించి తిమోతి, ఇటువంటి బోధ బోధించు. ఇటువంటి బోధకులు లేరు, ఎప్పటి నుంచి లేరు? ఎప్పుడు పాత నిబంధనలోనే లేరు. అవునా? ఎలీషా ప్రక్కన ఉన్న గెహాజీకే ఆశ, గెహాజీకి ఆశ, అధికారం, డబ్బు తెలుసు కదా. మీ అని ఇవన్నీ తెలుసు కదా. స్త్రీ కాదు, ఈ స్త్రీ అన్నాను నేను, స్త్రీ లేడీ. ఈ వ్యామోహం ఇవన్నీ కూడా నాశనానికి తీసుకుపోయి, స్త్రీ వ్యామోహం, స్త్రీ కాదు మళ్ళీ మళ్ళీ మీరేనా అనుకుంటారేమో, వ్యామోహం ఇవన్నీ నాశనానికి హేతువులు. అందుకే చెప్తే తల్లి, బాబా చెప్పాను చాలాసార్లు, మీరు ఏం చెప్పింది కొడుక్కి, బాబా అనేక మంది స్త్రీలతో సహవాసం చేయకు, నిన్ను ముంచేస్తారు, నీ రాజ్యాలు ఎగిరిపోద్ది, నువ్వు తర్వాత ఏం మంగళగా తట్టుకొని తిరుగుతూ ఉండాలి, బైబిల్ ఎదురు చెప్తున్నాను. తిరగాలి, మళ్ళీని నీ పరిస్థితి అడుక్కోవాలి, అక్కడక్కడ అడుక్కోవాలి. అందువల్ల నీ మంచి భార్య ఉండాలి, తాగుడు తాగొద్దు, నువ్వు నీకు మంచి భార్య ఉండాలి. అటువంటి భార్య కోసం నువ్వు అవసరమైతే సంబంధాలన్నా తిరిగి ఎంక్వైరీ చేసి మంచి భార్య చేసుకో. ఆవిడ పొద్దుటి లేవాలి, అదన్నా పొద్దుటి లేవాలి, వాకలు తుడుచుకోవాలి, అదన్నా వంట ఉండాలి. ఎవరు వస్తే మా ఆయన గారు బయటికి వెళ్ళారండి ఇంకా రాలేదని చెప్పాలి. అంతేగాని ఆడు వెళ్ళాడు ఎప్పుడు సత్తాడు ఇంటికి, అటువంటి మాటలు చెప్పకూడదు. నీ గౌరవం పోతే పెద్దలతో కూర్చున్నప్పుడు నవ్వుకుంటూ ఉంటాను, నేను చూసి పైన కూర్చుంటావు కదా, ఏమి తీర్పు తెరచడానికి కూర్చుంటావు కదా. అందుచేత ఎంత దూరమైనా ప్రయాణించు. మంచి భార్య కావాలి, మంచి భార్య కావాలి, ఆ భార్య కావాలి. ఎక్కువ మంది స్నేహితుడు మాత్రం సహవాసం చేయొద్దు, నువ్వు నాశనం అయిపోతావు అని చెప్పింది తల్లి. పెళ్ళిడికి వచ్చిన కొడుకుని పక్కన పెట్టుకుని చెప్తుంది మాట, పాడైపోతాడేమో అని. కట్టలు మర్చిపోతావు, నువ్వు తాగితేనే. మందు తాగితే కట్టలు మర్చిపోతారా? ముందు తాగొద్దు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మందు తాగు. మందు తాగితే అది మళ్ళీ ఏం తెలియదు కదా, మరి స్త్రీ అదే ఇదేం తెలియదు కదా. ముందు మందు మానే, తర్వాత భార్య ఎలా ఉండాలి, నీకు సహకారిగా ఉండాలి. ఇన్ని వెంపర్లా పెట్టేసి చంపేసేదానిలాగా ఉండకూడదు. అందరూ కొట్టు చంపుతారు, మాట్లాడు చంపుతారు లేరా? బైబిల్ లేదా? కత్తులు కంటే మాట్లాడేవారు కలరంట. కత్తులు పొడిచిపోతాయి, పొడిచిపోతాయి, కత్తులు కాదు. ఆ కత్తులు కన్నా పొదిగితే ఆ పని చేస్తారు, కానీ ఈ కత్తులు పోతాయంట. లోపలే ఉండండి అన్నమాట. అందుచేత ఇటువంటి స్త్రీని కోరుకో నువ్వు. అటువంటి స్త్రీ ఎక్కడుందో నువ్వు వెయిట్ చేసారా సరే, నువ్వు అప్పుడు పెళ్లి చేసుకో. అందం ఉంది కదా అని కంగారు పడిపోయి పెళ్లి చేసుకోవద్దురా. చదివితే వాక్యంలో ఉన్నాయి, చేసుకోవద్దురా అని చెప్పి. అలాంటి భార్య కావాలని చెప్పింది మాట. ఎందుకంటే నాశనం చేస్తారు, నీ గౌరవం పోతుంది, నీ కట్టలు మర్చిపోతావు అని చెప్తుంది తల్లి. చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, రాజుగారికి చెప్తుంది అన్నమాట. దైవజనుడి మూడేట్లు కూడా ఏం చేయాలి? విసర్జించాలి. స్త్రీ దూరంగా, స్త్రీ భార్యను కాదు సుమే, అక్కడ మీరు అర్థం చేసుకోండి. దూరం ఉండాలి. మందు దూరం ఉండాలి. కోడిపందెం దూరం ఉండు. ఎందుకంటే కోడిపందెం మానవుడి గురించి చెప్తున్నాను కొన్ని మాటలు. దూరంగా ఉండు. తల్లిదండ్రుల్ని చూడు. తల్లిదండ్రులు వదిలేసి ఏం చెప్తావు? సేవ వెళ్ళి సమాజంలోకి తల్లిదండ్రులు పట్టించుకున్నామని చెప్తావా? మొక్క మీద కొడతారు, వెళ్ళేప్పుడు జోడించుకుని కొట్టాలన్నట్టు. తల్లిదండ్రులు చూస్తాను అని అన్నాడు, నువ్వు చూస్తామని అడగండి, పర్లేదు, తప్పేం కాదు. అవునా? ఏరా నేను సరదాగా అన్నాను మాట. అక్కడి నుంచి మార్పు వస్తే అలా మారితే, ఒక్కడు మారితే ఎంతమంది మారుతారు. అవునా? ఎప్పుడు మారాలి ముందు, ఎప్పుడు మారకుండా కిందట ఎలా మారుతారు? ప్రియా దేవుని పెట్టారు. ఇలా సేవ అంటే ఎలా ఉండాలని ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం వాక్యాలన్నీ రాయబడ్డాయి. ఇప్పటికీ కూడా మాటలు సజీవంగా ఉన్నాయి. దైవజనుడు ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న బిడ్డలు ఎలా ఉండాలి. దైవజనుడు పోవంటే మిగతాదంతా సెట్ అవుతుంది. ఈడే వెళ్ళి అర్థందా ఆ గుళ్ళు అంటే తిరుగుతాం, ఈ గుళ్ళు అంటే తిరుగుదామని కూడా ఏం చేస్తారు? మన ఫేస్బుక్లో ఎవరు పెట్టారు, ఆయన ముందెళ్ళిపోడు గొర్రెలు కాపలే, వెనకాల మేకలు అగ్ని ఇలా రౌండ్గా సర్కిల్ వేశారు, అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆయన వెళ్ళిపోడు కదా మరి, అన్ని ఖాతాలు ఏది లేదు, మా గురుగారు వెళ్ళిపోరు,
వెళ్ళిపోతున్నాయన్నమాట. అంత రోల్ మోడల్ అండి సేవకుడు అంటేనే, అంత రోల్ మోడల్. అలా బ్రతకాలి, అంత భేదాలు పుట్టించలేక ఉండకూడదు. మాటలు హృదయంలోకి వెళ్ళాలి. నేను ఒక స్త్రీకి వాక్యం చెప్తుంటే ఏడుస్తుంది. మాటలు ఇక్కడికి వెళ్తున్నాయి ఆవిడకి, ప్రతి మాటకే ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి ఆవిడకి. అది బోధండి. అటువంటి మాటలు అటు చెప్పాలి. వచ్చారంటే శుభ్రంగా నింపుకుని వెళ్ళాలి బయట. ఎంతనా హృదయం నింపుకుని వెళ్ళాలి, సంతోషంగా వెళ్ళాలి. మీరు వచ్చినప్పటికి ఇదే గోల మొదలెడితే ఎలాగా? ప్రతి వారి మీద పేదలు పుట్టించి బోధల అటువంటి చేయకూడదు. విశ్వాసంలోకి విశ్వాసం వృద్ధిపరచు, ప్రేమను చూపించి ప్రేమను వృద్ధిపరచు. అందుకే అంటాడు పిలిపి రాసిన పత్రికలో చదివి ముగించుకుంది. పిలిపి రాసిన పత్రిక 4:3. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనిచున్నాను. సువార్త పనిలో స్త్రీలు ఏం చేశారంట? సహకారులు ఉన్నారంట, ప్రయాసపడ్డారంట. నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక, అందుకు దీనికోసం ప్రయాసపడు, సువార్త ప్రయాసపడు. అదా నువ్వు నీ ప్రయాస దాని మీద ఉంటే విశ్వాస పరిస్థితి సువార్త మీద ఉంటుందండి, వాడు దాని మీద ఉంటుంది. ఏమవసరం, నీ కూలి దేవుని మీద ఉంటే దాని కూడా పరిగెట్టుకొస్తుంది. ధనం ఉండాలండి, డబ్బు ఉండాలి. అందరి దగ్గర డబ్బు ఆశ్చర్యస్పదమైన డబ్బు ఉండాలి. నీ గురి ఎక్కడ ఉంటే అది వస్తుంది. నీ గురి ఎక్కడ ఉంటే ఏమవుతుంది? వెళ్ళిపోద్ది, వెనక్కి వెళ్ళిపోద్ది. డబ్బుని వెనక్కి ఇంటేసుకుంటావా? డబ్బు నిన్ను వెంటనేలా చేసుకుంటావా? మీకే నేను చేస్తున్నాను. మంచి మాటలందరూ కూడా హృదయంలో పెట్టుకుని ఆ ప్రకారంగా జీవించాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వందనాలు.